హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్. ఎవరైతే ఏపీ రాజధానిలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకున్నారో వాళ్ళందరికీ నేను ఒక సలహా చెప్పదలుచుకున్నాను. అది ఏంటంటే, ఒకప్పుడు భూమి మీద పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళంతా అధిపతులయ్యారు. అయితే ఒకానొకప్పుడు ఏంటంటే నగరం మధ్యలోనూ నగరం దగ్గరగానో ఎక్కడైనా కానీ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజున చూడండి, ఉదాహరణకి మనకి అమరావతి రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత ఏపీ గవర్నమెంట్ మనకి రాజధానిలో 60,000 70,000 స్క్వేర్ యార్డ్ ఆల్రెడీ భూముల రేట్లు కూడా హైక్ అయిపోయినాయి. అంటే ఇవాళ మనం అతి దగ్గరగా పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా ఉండలేదు. అయితే మనకి 15-20 కిలోమీటర్ల సరౌండింగ్స్లో మరి వెల్ అండ్ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మరి ఆ యొక్క పరిసరాల్లో మనం కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మనం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు మనం కనుక దాన్ని వేచి చూస్తే ఒక 2 times 3 times ఆ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యే అవకాశం అంతా ఉంది. అదే రేపటి తరానికి కనుక మనం కనుక వదిలేసినట్లయితే మరి 10 times కూడా మల్టిప్లై అయిపోయి మరి ఒక కోటి రూపాయలతో ఉన్నది 10 కోట్లు 20 కోట్లు అట్లా అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ ఏపీ రాజధాని చుట్టుపక్కల ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ మరి మీకు ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్నప్పుడు బెస్ట్ అడ్వైజర్స్గా మాని కూడా సలహాగా తీసుకోండి. మరి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎక్కడ మనకి మల్టిప్లికేషన్ అవుతుంది, ఎక్కడైతే బెనిఫిట్ఫుల్గా ఉందనేటువంటి మీకు మేము సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మీరు చూసి ఒకసారి మీరు ఆలోచించి మరి భూమి మీద పెట్టుబడి పెట్టడానికి అతి త్వరగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకనంటే చూద్దాం అనుకుంటేనే ఈ రోజున విజయవాడ నగరానికి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినాయి. మరి ఇప్పటికి కూడా ఇంకా అంత దూరంలో ఎక్కడ కొంటామని అనుకున్నట్లయితే ముందు ఇంకా కొనే అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి వీలైన త్వరగా ఇప్పుడు రాజధాని పరిసరాలు ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముందుకు రండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి.